ఏపీలో 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా 3 ఏళ్లలో 500 అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ ప్రభుత్వం రిలయన్స్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఒక్కో ప్లాంట్ను 131 కోట్లతో నిర్మిస్తారు. ఈ పెట్టుబడుల ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చిన ప్రొఫెషనల్ వల్ల ఐటీ వల్ల ఎందుకంటే ఇప్పటికే చాలా డెసిషన్స్ తీసుకున్నాం. 1 by 1 క్లియర్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. ఒకటి మేము 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం. 2047కి మీరు ఏదైతే తయారు చేసుకున్నారో మేము కూడా తయారు చేసి గ్రీన్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఇండస్ట్రియలైజేషన్ పైన, ఎంప్లాయ్మెంట్ పైన, పావర్టీ ఎరాడికేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం. టెక్నాలజీ కూడా రిలయన్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టెక్నాలజీ. వీ వాంట్ టు వర్క్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. దే ఆర్ ఆల్సో హియర్ టు హెల్ప్ అస్. దట్ ఈస్ వన్. ఇంకొకటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా పెట్టాం. అమరావతిలో మెయిన్ సెంటర్ ఉంటుంది. 5 జోన్స్లో 5 సెంటర్స్ ఉంటాయి. అదే మాదిరిగా మేము ఒకప్పుడు ఒక కాల్ ఇచ్చాం, ఎవ్రీ ఫ్యామిలీ ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని. అది చాలా వరకు అచీవ్ చేశాం. ఈరోజు ఎవ్రీ ఫ్యామిలీకి వచ్చిన ప్రొఫెషనల్ వల్ల, ఐటీ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్ సంపాదించే పరిస్థితికి వచ్చారు. దాంట్లో 33% తెలుగు వాళ్ళు ఉండడం ఆ రోజు మేము వేసిన ఫౌండేషన్. ఇప్పుడు ఇంకొక కాల్ ఇస్తున్నాం. 1 ఫ్యామిలీ 1